In Bhupalapalli district, traffic chaos has gripped the town center as signals at the major junctions have remained non-functional for 15 days. With coal and sand lorries constantly moving along the national highway, the absence of working signals has made traffic management a serious challenge for police. Key intersections including Ganesh Chowk, Ambedkar Chowk, Jaishankar Chowk and the Five Incline Junction have been affected, raising fears of accidents among locals. Residents expressed concern that the situation is endangering lives and urged authorities to act swiftly. Police officials admit that controlling heavy vehicle movement without signals is difficult, while citizens demand immediate repairs to restore order. The public has appealed to the administration to prioritize traffic safety and ensure that signals are fixed without further delay. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కరోనా కూడలైన అంబేద్కర్ గారి సెంటర్ నుండి ఇప్పటికీ దాదాపుగా 15 రోజుల నుండి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది వాటికి అంతరాయం కలగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది లేకపోయినట్టుగా వ్యవహరించడం సరైనది కాదనేది మా యొక్క సూచన. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, వాటితో పాటు ట్రాఫిక్ లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క సిగ్నల్ పైన చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రం కనుక ఇక్కడ అనేక మంది ప్రయాణికులు ప్రతిరోజు మినిమం ఇటు మహారాష్ట్ర దగ్గరలో ఉన్నటువంటి ప్రజానికం, దాంతో పాటు ఈ జయశంకర్ జిల్లా చాలా మంది ఈ యొక్క జిల్లాలో చాలా మంది రాష్ట్రాల భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో అది ప్రతిసారి అంటే నెలలో కనీసం ఒక 10 నుంచి 15 రోజులు పనిచేయకుండా ఉండడం జరుగుతుంది. మరి జిల్లా కేంద్రాన్ని ఆనుకుని జాతీయ రహదారి గతంలోనే చాలా సార్లు కూడా ఈ జిల్లా యంత్రాంగం అక్కడ ఏదైతే ట్రాఫిక్ కి సంబంధించినటువంటి ఏదైతే నిబంధనలు పాటించకుండా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజువారీ ప్రమాదాలు 2 వీలర్ బైకర్ అయితేనేమి, మరి లారీలు అయితేనేమి, ఏదైతే ఇసుక లారీలు కావచ్చు, బొగ్గు లారీలు అది రహదారి గుండా పోవడం సాధారణ ప్రజలు ఈ పట్టణంలో మరి వారి కార్యక్రమాలు, రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మీరు నిర్వహించుకోవడం చాలా కష్టంగా మారుతా ఉన్నది. మరి ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అయితే మరి ఉన్నటువంటి ట్రాఫిక్ ఏదైతే అధికార యంత్రాంగం ఉన్నది Palladu district, a large scale